తమిళనాడులో రెండో దశలో పోలింగ్ జరిగింది కానీ ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలే కాదు, అక్కడ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయేమో అని చెప్పేటంత పరిస్థితి ఏర్పడింది. జయలలిత చాలా అసాధారణంగా తిరుగులేని ఆధిక్యతలో వచ్చినప్పటికీ కూడా అనారోగ్యంతో కొద్ది కాలంలోనే ఆమె ఆసుపత్రి పాలైపోయి చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించటం, ఆ తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు, మన్నార్గుడి మాఫియాగా పేరు పొందినటువంటి శశికళ వర్గం పార్టీని కైవసం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు, మోడీ కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం వీటన్నింటిని కూడా వమ్ము చేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గంతో ఒక విధంగా రాజీకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రత్యేక వర్గంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కూడా దారికి తెచ్చి దీంట్లో ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన కూడా నిలబెట్టారు. ఇదంతా కూడా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా శశికళకు దగ్గర బంధువు మేనల్డైనటువంటి దినకరన్ అడ్డం తిరిగి తనంతకు తను విడిగా పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. శశికళ జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో శిక్షపడి దినకరన్ ఇప్పుడు ఆ వర్గానికి నాయకుడిగా ఉన్నాడు. పార్టీని కూడా ఆయన స్థాపించారు. అమ్మ మక్కల్ మున్నేత్ర గజగం అని ఇట్లాంటి పార్టీ ఆయన ఏదో అన్న డిఎంకే తరహాలో పెట్టాడు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు ఆయనతో వెళ్ళినటువంటి 22 మందిని అనర్హులుగా ప్రకటించారు. 22 స్థానాలకు కనుక ఉప ఎన్నికలు జరిగితే అదొక విధంగా ఉండదు. ఇప్పుడు 18 స్థానాలకు మటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 235 స్థానాలు నా తమిళనాడులో ఒకటి నామినేటెడ్ అయితే ఇప్పుడు పాలకపక్షానికి 113 స్థానాలు ఉన్నాయి. డిఎంకేకి 88, కాంగ్రెస్కి 8, ఒక 2 ఇండిపెండెంట్లు, ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి 18 స్థానాల్లో 10 స్థానాలు కనుక అన్నాడీఎంకే గెలుచుకుంటేనే, అంటే అధికార అన్నాడీఎంకే గెలుచుకుంటేనే 113గా 10 కూడా తోడై 123 అయితే అప్పుడు వాళ్ళకి శాసనసభలో తిరుగులేని ఆధిక్యత ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 10 అయినా వాళ్ళు కనుక గెలుచుకోలేకపోతే, లేదా డిఎంకే కనుక గెలుచుకుంటే బలాబలాలు తలకిందులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మోడీ కూడా కాపాడలేడు, అందరూ కూడా ఇటువైపు దూకుతారని చెప్పి చాలా తీవ్రమైన ఆందోళన అన్నాడీఎంకే అధికార పక్షంలో ఉంది. ఈ నేపథ్యంలో మోడీకి బీజేపీకి సంబంధించినంతవరకు లోక్సభ స్థానాలు గెలుచుకోవడం వాళ్ళకి ముఖ్యం తప్ప శాసనసభ కాదు. కానీ లోక్సభ స్థానాలు కూడా ఉత్తర భారతంలో పడిపోతాయి, దక్షిణాదిని తెచ్చుకోవాలి. కాబట్టి పన్నీర్ సెల్వము ఈ పళనిస్వామి ముఠాకు పూర్తి మద్దతు ఇచ్చి డిఎంకే మీద తీవ్రమైన దాడులు చేసి ఒక విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణంలోనే తమిళనాడు ఎన్నికలు జరుపుతున్నారు. మామూలుగానే ఉద్రిక్తతలకు వివాదాలకు పెట్టింది పేరు తమిళనాడు. అటువంటి చోట ఈ పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఈ ఉప ఎన్నికల్లో నిజంగా అన్నాడీఎంకే తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలుగుతుందా, లేక ఏమాత్రం అటు ఇటు అయినా కానీ అస్థిరత్వం వచ్చేస్తుంది. పైగా లోక్సభ ఎన్నికల ఫలితాన్ని బట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కూడా ఆధారపడి ఉంటుంది. బీజేపీ ఏదో కేంద్రంలో వచ్చిందనుకున్నా వాళ్ళు అన్నాడీఎంకే గతంలో చెప్పిన వాటన్నిటికీ కట్టుబడి ఉండాలని ఏమీ లేదు. వాళ్ళు అప్పటి రాజకీయ పరిస్థితిని, అవసరాలను బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. అందుకని ఈ ఎన్నికలు, ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల కంటే కూడా తమిళనాడుకు సంబంధించినంతవరకు ఉప ఎన్నికలు చాలా కీలక పాత్ర వహిస్తాయి. కమల్ హాసన్ ఎంతవరకు చీల్చుకుంటారు? డిఎంకే అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ పెద్ద ఓట్ క్యాచర్ కాదు, ఓట్లు తెచ్చుకోలేరని గతంలో పేరుంది. మరి ఇప్పుడు కరుణానిధి లేని నేపథ్యంలో కరుణానిధి జయలలిత ఇద్దరు లేకుండా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఏమన్నా పళనిస్వామి కంటే పైచేయి సాధించగలుగుతారా లేదా అన్నది కూడా ఒక పెద్ద సవాల్. దాన్ని బట్టి భవిష్యత్తు తమిళ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. రజనీకాంత్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తా అని చెప్పారు. రజనీకాంత్ బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉంటారనే పేరుంది. కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా కేంద్రం రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళి రజనీకాంత్ను కూడా దగ్గర చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీని ప్రభావం మళ్ళీ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక మీద కూడా పడిందంటే ఇప్పటికే యడ్యూరప్ప ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు సరే సిద్ధరామయ్య లాంటి వాళ్ళు తమకంటే చాలా తక్కువ బలం ఉన్న కుమారస్వామి, జనతాదళ కుమారస్వామి ముఖ్యమంత్రి కావడాన్ని వాళ్ళు ఎప్పుడూ జీర్ణించుకోలేదు. కాబట్టి లోక్సభ ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఏదో ఒక విధమైన కలకలం కోసమైనా సరే వాళ్ళు కర్ణాటకలో ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా కాస్త డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారని మనం భావించవచ్చు, ఊహించవచ్చు. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో కూడా హంగ్ రావచ్చేమో, ఎవరికి మెజారిటీ రాకపోవచ్చేమో అనే ఒక అభిప్రాయం బలంగా ఉంది, చాలామందిలో ఉంది. లేదు మాకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ చెప్పుకుంటున్నప్పటికీ వాళ్ళనే మాట ఏంటంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హంగ్ రాలేదు అని. దగ్గరగా మెజారిటీకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు జరగని పరిణామాలు ఎన్ని జరగలేదు. రాష్ట్ర విభజనతో సహా వైసీపీ లాంటి పార్టీ వచ్చి కొత్తగా ప్రధాన స్థానానికి రావడం, అది వరకు ఉన్న జాతీయ పార్టీ వెనక్కి పోవడం, పవన్ కళ్యాణ్ ఒక ప్రబలమైన శక్తిగా రావడం, ఇవన్నీ ఇదివరకు లేవు కదా. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మధ్యలో విడిపోవడం, వాళ్ళు మళ్ళీ సొంతంగా పెట్టడం, కాంగ్రెస్ నామమాత్రంగా మారడం, ఇన్ని పరిణామాలు కొత్తగా జరిగినప్పుడు హంగ్ అనేది గతంలో రాలేదు కాబట్టి అప్పుడు రాదని మటుకు ఎందుకు చెప్పాలి? ప్రజల్లో అసంతృప్తితో కొలిక్కొచ్చి ఎవరి మీద విశ్వాసం లేదనుకుంటే వాళ్ళు ఎవరికి కూడా స్పష్టమైన ఆధిక్యత ఇవ్వకపోవచ్చు కదా. అట్లా కనుక చూస్తే మనము తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఒక విధమైనటువంటి అనిశ్చిత పరిస్థితి రాజకీయంగా వచ్చే అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చలేం. అప్పుడు ఎవరు రాజు ఎవరు మంత్రి అన్నది మనం పరిస్థితులను బట్టి మనం నిర్ణయించాల్సి ఉంటుంది. బీజేపీ కేంద్రంలో వచ్చే పరిణామాలు కూడా, కేంద్రంలో కూడా మిశ్రమ ప్రభుత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాష్ట్రాల్లో కూడా అలాంటి వాతావరణమే ఏర్పడుతుందేమో అని మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఒక విధంగా కేరళ, తెలంగాణ ఈ రెండింటిని కూడా మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయాలు, దక్షిణ భారతంలో రాజకీయాలు బీజేపీ ఇక్కడ ఏదో ఆధిక్యత సంపాదించే అవకాశం ఎంతమాత్రం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి శక్తుల బలాబలాలు, రాజకీయ పొందికలు, ప్రభుత్వాల ఏర్పాట్లు ఇవి మాత్రం అనేక మార్పులకు గురయ్యే అవకాశం చాలా ఉందని మనకు ఈ పరిస్థితులన్నీ పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. ఇందులో అత్యంత అస్థిరత్వానికి అవకాశం ఉన్న 2 రాష్ట్రాలుగా మనం తమిళనాడును, కర్ణాటకను చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంగతి మనం తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం.